ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటావు? ఈ కూటమి ప్రభుత్వం పరమ చెత్త. దీనివల్ల ఉపయోగమే లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి ఆస్తులు జనం సొమ్మును పంచుకుంటాకి వీళ్ళు గెలిచారు. జనాలకు చేసేది ఏం లేదు. జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడు అమ్మఒడి ఇవన్నీ ప్రవేశపెట్టి రైతులకి న్యాయం చేశారు. మొన్న మొంతా తుఫాన్ వచ్చింది. ఆ తుఫానుకి రైతులు నష్టపోతే రైతులకి న్యాయం చేయాల్సింది పోయి ఏమీ చేయకుండా ముగ్గురు హెలికాప్టర్లో షికారులు కొట్టి పైన ఆఖరికి ఎమ్మెల్సీ అనే నాగబాబుకి కూడా ఒక హెలికాప్టర్ ఇచ్చి తిరిగి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, జలసాలు చేస్తున్నారు, జనాలనేమో చంపేస్తున్నారు. ఈరోజు జగన్ గారు ఆ రైతుల కోసం వస్తుంటే జనాలు, రైతులు, చాలామంది కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చారు. దాన్ని ఆపుతాకి పోలీసులు బందోబస్తులు పెట్టి అడ్డంకులు చేస్తున్నారు. జనం చూడండి ఒకసారి ఎంతమంది వస్తున్నారు. ఏంటి అసలు ఎందుకని అంత అభిమానం జగన్ అంటే? అసలు ఏం చేశాడని? జగన్ అంటే అదో తెలియని అభిమానం, అదొక వ్యసనం. మాకైతే వ్యసనం, చిన్నప్పటి నుంచి ఒక వ్యసనం. జగన్ అంటే ఒక తెలియని వైబ్రేషన్. ఆయన సింగిల్గా చేసే, అంటే ఇప్పుడు సింగిల్గా వస్తున్నాడు. వీళ్ళగా ముగ్గురు నలుగురు పెట్టి ఆ పార్టీలతో ఈ పార్టీలతో పొత్తులు పెట్టుకొని రావట్లా. సింగిల్గా పార్టీ పెట్టాడు, సింగిల్గా మగోళ్ళలాగా వస్తున్నాడు, సింహంలాగా వస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు కూడా చూడండి, జైలర్ వస్తున్నాడు. సౌండ్ వినపడుతుందా మీకు? కాదు బ్రో, ఏంటి అసలు ఒకటి కాదు ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తామంటున్నారండి కొంతమంది. ఎవరు? కూటమి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఫస్ట్లో 23 సీట్లు వచ్చినాయి. 23 సీట్లకి ఒక్కరిని చూసాక భయపడింది. కొన్ని ఒకటి వస్తుంది అంటున్నారు. ఆ ఒక్కరిని చూసాక భయపడి ముగ్గురు కలిసి వస్తున్నారు. ఓకే, మరి ఎందుకని ఇప్పుడు చూస్తున్నారు రైతులకి ఏం న్యాయం చేయట్లేదా? ఏం న్యాయం చేస్తున్నారు? ఇంత ఎండలో చూడండి ఎంతమంది రైతులు వచ్చారు. వాళ్ళు కొట్టి భారీ గేట్లు ఆపేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్తే. ఇప్పుడు వస్తున్నారు కదా, ఆపమానండి. ఎంతమందిని ఆపుతారు? ఎందుకని అసలు జగన్ గారిని కలవనీయడం కానీ, జగన్ గారు అంటే భయం ఎందుకనండి కూటమి ప్రభుత్వానికి? మొగోడు జగన్ అనేవాడు మొగోడు. అది నిజంగా రాజకీయం చేస్తాడు. అది జైలర్ సినిమా చూసావుగా, జగన్ అనేవాడు జైలర్ లాంటి. అది ఇప్పుడు చూస్తాం. మరి రాబోయే రోజుల్లో జగన్ గారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారంటే అరెస్ట్ చేయమను. ఆయనకు కొత్త ఏంటి? సోనియా గాంధీనే పోపిచ్చేసాడు. వీళ్ళంతా చెప్పు. అంతా ఉందా జగన్ దగ్గర? అంత ఉందా జగన్ దగ్గర? జగన్ బలం ఏంటంటే, జగన్ అన్న బలం ఏంటంటే పేద ప్రజలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? ఆయన నమ్ముకున్న జనాలకి ఆయన ఎప్పుడు మాట తిప్పడు, మడం తిప్పడు. అర్థమైందా? మొన్న ఏదో ముగ్గురు అక్కడ గుడి దగ్గర శ్రీకాకుళం జిల్లానే అక్కడ 13 మంది చనిపోతే దాన్ని డైవర్ట్ చేస్తాకి వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టమని అడిగారంట. వాళ్ళు పాపం ముసలాయని చెప్పాడు ఒక దాంట్లో. వీళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తాకి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు పాపం. అది మరి చేసి ఫస్ట్ నుంచి చేసేది అదే కదా.